ఇక 13 బీసీ సంఘాల మద్దతు మల్లన్నకే. బీసీ బిడ్డ గెలుపు కోసం ఏకగ్రీవ తీర్మానాలు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడి. ఆర్ కృష్ణయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఏకగ్రీవంగా తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇస్తున్నట్టుగా 13 బీసీ సంఘాలు మద్దతు చేయడం, అందులో మీరు ప్రధానంగా ప్రకటన చేయడం సంతోషదాయకం అన్న. అయితే ఆయన అంటే అక్కడ కూర్చున్న తర్వాత కూతురు తర్వాత వాళ్ళ అంటే మేడం కూడా వచ్చిందంట. వచ్చి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తీర్మానం వల్ల నాకు మద్దతు తీయాలని చెప్పేసి గట్టిగా అన్నదట. అరే అసలు తీర్మానం వల్ల అంటే నాకు తెలుసు, మంచిగా పోరాటాలు చేస్తాడు, ఆయన తర్వాత పబ్లిక్ గురించి మాట్లాడతాడు, ఇవన్నీ చేస్తాడు ఓకే. కానీ వీళ్ళకు అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు పెద్ద పట్టించుకోరు, పాలిటిక్స్ పట్టించుకోరు. ఆయన అంటే ఏమంటుందంటే వాళ్ళు పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఏం పట్టించుకోకున్నా కానీ వాళ్ళ కూతురు వచ్చేసి చెప్తుంది, తర్వాత మా మిస్సెస్ వచ్చి చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో తీర్మానం మల్లన్నకు మద్దతు ఇవ్వాలి, మీరు బహిరంగంగా ప్రకటించాలని చెప్పేసి అంటుంది. నేను ప్రకటిద్దామని నేను డిసైడ్ అయినా, నాకు తెలుసు. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ తర్వాత మళ్ళీ మంచి చేస్తున్నాడు, సమాజానికి మంచి చేస్తున్నాడు, ఒక పులిలాగా ముందుకెళ్తున్నాడు అని చెప్పేసి అనుకున్నా. కానీ అసలు వీళ్ళు ఇట్లా అంటున్నారు అంటే నాకు ఇక అసలు అట్లా అయిపోయిందని చెప్పేసి అంటున్నాను. థ్యాంక్ యూ వదినమ్మ, థ్యాంక్ యూ కోడలమ్మ. మీరు తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డకు ఉందన్న, మీరు మీ గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క విద్యార్థి కానీ నిరుద్యోగి కానీ మల్లన్న అంటే ఇప్పుడు బయట ఉంటేనే ఇలా ఉంటే మండలికి వచ్చిన తర్వాత వారి గొంతుకనై మీరు ఉంటారనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గట్టిగా మల్లన్నకు టీపీటీఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇక తీన్మార్ మల్లన్నను గెలిపించుకుందాం. బీసీల ఆశాజ్యోతి మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి నిన్న ప్రెస్ రిలీజ్ చేసి ఇక మున్నూరు కాపు బిడ్డను చట్టసభలకు పంపాలి. ప్రజల గొంతుగా కొట్లాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవన్ అంటూ మద్దతు చేస్తున్నటువంటి అన్ని సంఘాలకు ఇవాళ నిన్న రెడ్డి సంఘం కూడా సంపూర్ణ మద్దతు జేఏసీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఆ సోదరులకు కూడా, రెడ్డి సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.